ఒక కుందేలు తన పిల్లను తీసుకొని పొలానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఒక రాబందు వచ్చి తన పిల్లని ఎగరేసుకుపోవాలని చూస్తుంటే కుందేలు అంది, రాబందు, నా పిల్ల జోలికి రాకు, నాకు ఒక్కగానొక్క బిడ్డ లేక లేక పుట్టింది, దాని జోలికి రాకు నువ్వు అంది. వస్తే ఏం చేస్తావు, నువ్వు అసలు ఏమి చెయ్యగలవు అంది. ఏంటి ఎలా అంటావు, నేనేం చేయగలను, నేనేం చేస్తానో చెప్పడం లేదు, నా బిడ్డను నాకు ఇవ్వు అంటున్నాను అని ప్రాధేయపడింది. నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనే అహంకారంతో బిడ్డను ఎగరేసుకుపోయింది. ఎంతో బాధపడింది. ఆ బా ఎంత గర్వంతో మాట్లాడింది అంటే, నేను నిస్సహాయురాలనే కదా నా బిడ్డను ఎగరేసుకుపోయింది అని కడుపులో బాధను పెట్టుకుంది. ఆ బాధతో తను ఎక్కడుందో శోధించింది, వెతికింది. అది ఒక చెట్టుకి పైన గూడు కట్టుకొని ఉండడాన్ని చూసింది. చూసి ఇంకా అక్కడ ఆవాసాన్ని ఏర్పరచుకుంది. తన ప్రదేశాన్ని ఏర్పరచుకొని రోజు ఇక ఆ చెట్టు కింద వేర్లని కింద తవ్వుతూ ఉండేదనమాట. తన శక్తికి మించి చేస్తూ ఉంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అలా కాలం అలా దొల్లుతూ ఉంది. అంత పెద్ద చెట్టు, ఇంత బుజ్జి కుందేలు అయినా సరే అధైర్యపడకుండా తన పని నిత్యం చేస్తూ ఉందన్నమాట. గాలివాన వచ్చింది. అంత పెద్ద చెట్టు ఆ గాలివానకి కింద తవ్విన కారణంతో అది విరిగి పడిపోయిందనమాట. ఇక దాని మీద ఉన్న పక్షి గుడ్లు, పక్షి కూడా ఆ చెట్టు కింద పడిపోయి చనిపోయింది. రోజు ఎంత గర్వపడింది, ఈరోజు తునాతునకలైపోయింది. అంటే ఆ రోజు నీది సమయం, ఇవాళ నాది సమయం. భగవంతుడు ప్రతి వ్యక్తికి సమయం ఇస్తాడు. అది మంచిగా మలుచుకుంటావా, చెడు తెచ్చుకుంటావా అనేది నీ చేతుల్లో పని.